హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. మనం 31st న్యూ ఇయర్కి స్పెషల్గా కేక్ రెసిపీని ప్రిపేర్ చేస్తుంటాం కదా. అచ్చం బేకరీలో కొన్నట్టు చాలా టేస్టీగా వస్తుందండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మీరు ఇలా ప్రిపేర్ చేస్తే అస్సలు నమ్మరండి, అంత బాగుంటుంది. టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ చేయమంటారండి, అంత రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ బ్లాక్ ఫారెస్ట్ చాక్లెట్ కేక్ రెసిపీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 గుడ్లు తీసుకున్నానండి. మీరు దీని ప్లేస్లో 1/2 కప్పు పెరుగు అయినా తీసుకోవచ్చు. గుడ్లు తినని వారైతే ఇలా పలగొట్టి గుడ్లను వేసుకోవాలండి. ఇలా వేసి ఇప్పుడు నేను ఇక్కడ బీటర్తో చూపిస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే మీరు విస్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేస్తున్నానో అలా చేయాలి. ఇప్పుడు ఇలా నేను 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసిన తర్వాత దీంట్లో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు చాక్లెట్ ఇంకా విప్పింగ్ క్రీమ్ వేయకపోతే మీరు దీంట్లో షుగర్ 1 కప్ వేసుకోండి. ఇక్కడ 1/2 కప్ షుగర్, 1/2 కప్పు ఆయిల్, ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీనికో 1/3 కప్ మిల్క్ తీసుకోవాలి. ఒకటే గిన్నెతో మీరు మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. వెన్నెలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకొని షుగర్ కరిగే వరకు బాగా బీట్ చేసుకోవాలండి. మీరు విస్కర్తో అయినా బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం షుగర్ బాగా కరిగే వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కరిగించుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైనర్ పెట్టుకొని దీంట్లో మైదా 1 కప్పు వేసుకోవాలి. ఇక్కడ మనం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు లేకపోతే మీరు స్కిప్ అయినా చేయొచ్చు. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఇలా జల్లించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సోడా అవి ఏం లేకపోతే మీరు ఈను చిన్న ప్యాకెట్ అయినా 5 రూపీస్తో వస్తుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఇలా బాగా జల్లించి తీసుకోవాలండి. కేక్ని ఇలా జల్లించి తీసుకోవడం వల్ల చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇలా నేను విస్కర్తో మిక్స్ చేస్తున్నానండి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. మీరు స్పాచులాతో అయినా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఏమి ఉండలు లేకుండా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలండి. ఎలా అంటే అలా మిక్స్ చేయొద్దు కేక్ని. ఇక్కడ ఒక కేక్ టిన్ తీసుకున్నానండి. దీన్ని ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. మీరు ఇంట్లో ఉండే గిన్నె ఏదైనా తీసుకోవచ్చు. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత దీంట్లో బటర్ పేపర్ వేసుకుంటున్నాను. బటర్ పేపర్ లేకపోతే మీరు మైదా అయినా డస్ట్ చేసి తీసుకోవాలి. ఇలా బాగా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్పాచులాతో మిక్స్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా చూడండి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇలా ముందుగా మనం గ్రీస్ చేసుకున్న ప్యాన్ ఉంది కదా, దాంట్లో వేసుకోవాలి బ్యాటర్ మొత్తము. ఇలా బాగా బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. ఇలా ఎయిర్ గ్యాప్స్ లేకుండా 2 సార్లు ట్యాప్ చేసుకొని చూడండి, ఇలా మనం టూత్ పిక్తో ఇలా మిక్స్ చేయాలండి. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇక్కడ ముందుగా నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఇలా స్టాండ్ని వేసుకున్నానండి. ఒకవేళ మీరు ఉప్పు ఉంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో స్టాండ్ పెట్టి కేక్ టిన్ని దీనిలో మధ్యలో పెట్టి మూత పెట్టేసి ఇలా బాగా మూత పెట్టేసండి. దీని మీద ఏదైనా బరువు పెట్టాలండి. ఇలా పెట్టేసి చిన్న రోల్ ఉంటుంది కదా, అది పెడితే మనకు 30 నుంచి 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఏమన్నా తడి ఉందో చూసుకోవాలి. ఇలా నేను టూత్ పిక్తో చెక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా మనం వేసినప్పుడు తడి తగలలేదంటే కేక్ బాగా బేక్ అయినట్టు. చూడండి, ఇక్కడ నాకు కొంచెం తడి అనిపిస్తుందండి. మళ్ళీ ఇలా చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ తడి అనిపిస్తుంది కాబట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఇలానే ఉంచుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలి. 10 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత మొత్తం సిమ్లోనే ఉంచి కేక్ని బేక్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగా కేక్ బేక్ అయిందండి. ఇప్పుడు మనం బయటికి తీసుకోవాలి. చూడండి, కేక్ బాగా సాఫ్ట్గా రావాలంటే ఇలా మనం దానిపైన క్లాత్ అయిన వేసి ఉంచాలి ఒక 15 నిమిషాల పాటు చల్లారించే వరకు. చూడండి, ఇక్కడ 15 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత క్లాత్ తీసేసి ఇలా నైఫ్తో అంచుల్ని లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టేసి కేక్ని డిమోల్ చేసుకోవాలి. చాలా ఈజీగానే డిమోల్ అవుతుంది. ఇలా 2 సార్లు ట్యాప్ చేస్తే చూడండి, చాలా బాగా బేక్ అయిందండి. చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. చూస్తేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్.
చేయడం అయితే చాలా సింపుల్ అండి. మీరు ఈ మెథడ్లో ఫాలో చేస్తే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారండి. అంత ఈజీగా చేసుకోవచ్చు మీరు. చూడండి ఇలా ఎంత ఈజీగా చేశారు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోయినా ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టానండి. మిక్సీ జార్లో కూడా మీరు చేసుకోవచ్చు. కేక్ని మిక్సీ జార్లో ఎలా కలపాలో అలా నేను వీడియోస్ కూడా చేశాను. ఇక్కడ పైన పార్ట్ కొంచెం హార్డ్ ఉంటుంది కదా అండి, కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కేక్కి క్రీమ్ పెడతాం కదా, కొంచెం కింద మీద కనిపిస్తుంది కాబట్టి ఇలా పైన సెట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను కిందనేమో ప్యాడ్ పెట్టానండి, కేక్ ప్యాడ్ ఉంది కదా అది పెట్టాను. దానిపైన కేక్ని పెట్టి ఇప్పుడు మనము 3 లేయర్స్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ముందుగా కింద లేయర్ కట్ చేయాలి. చూడండి ఇలా. ఒకవేళ మీకు కట్ చేయడం కష్టం అనిపిస్తే మీరు థ్రెడ్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 లేయర్స్గా కట్ చేస్తున్నాను. చూడండి ఇంకా పైన ఒక లేయర్ కట్ చేస్తున్నాను. కట్ చేయడం చాలా సింపుల్ అండి. కేక్ మాత్రం చాలా బేగా అయితే మనం ఈజీగానే కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా పైన ఇక్కడ నేను 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను. చూపిస్తున్నాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. చాలా స్పాంజీగా వచ్చిందండి, ఫ్లఫీగా చాలా బాగుంది. చూడండి ఇక్కడ నేను 3 లేయర్స్గా తీసుకున్నాను. ఒకవేళ మీరు 2 లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనం దీనిపైన క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ ముందు మనము బోర్డు మీద ఇలా కొంచెము విపిన్ క్రీమ్ని పెట్టాలని నేను ఇక్కడ విపిన్ పౌడర్తో క్రీమ్ని తయారు చేసుకున్నాను ముందుగానే. మనం అప్లై చేసే ముందు ఇలా 2 నిమిషాలు బీట్ చేసుకోవాలండి. మీరు విపిన్ క్రీమ్ యూస్ చేస్తే దాంట్లో షుగర్ పౌడర్ని యాడ్ చేసి విప్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పౌడర్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ దీంట్లో షుగర్ ఉంటుంది. ఇలా బాగా విప్ చేసుకొని చూడండి ఇలా ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి కేక్కి. ముందు క్రీమ్ని పెట్టేసి బోర్డు మీద దానిపైన ఫస్ట్ లేయర్ కింద లేయర్ని పెట్టాలండి. ఇక్కడ నేను షుగర్ సిరప్ని అప్లై చేస్తున్నాను. 1/2 కప్పు వాటర్లో 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన విపిన్ క్రీమ్ని పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఈక్వల్గా అప్లై చేసుకోవాలి విపిన్ క్రీమ్ని. ఇలా బాగా అప్లై చేసుకొని ఇలా ఈక్వల్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన సెకండ్ లేయర్ని పెట్టాలండి ఇలా. ఇప్పుడు మళ్ళీ దీనిపైన షుగర్ సిరప్ని బాగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం షుగర్ సిరప్ పెడుతున్నాం కాబట్టి నేను కేక్లో 1/2 కప్పు షుగరే వేస్తున్నాం. ఇలా మనం లేయర్స్గా కట్ చేయకుండా క్రీమ్ పెట్టకపోతే 1 కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా దీనిపైన మళ్ళీ విపిన్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా సేమ్ యాస్టీస్గా అదే విధంగా ఈక్వల్గా విపిన్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత లాస్ట్ లేయర్ దీనిపైన పెట్టేసేయాలి. ఇప్పుడు ఇలా బాగా ఈక్వల్గా అప్లై చేసుకున్న తర్వాత అన్ని వైపులో ఒకే విధంగా అప్లై చేసుకోవాలండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చేయడం అయితే సింపుల్. ఇలా లాస్ట్ లేయర్ దీనిపైన పెట్టేసి మళ్ళీ దీనిపైన లేయర్ కూడా మనం షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ పెట్టడం వల్ల కేక్ చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి ఇలా అన్ని వైపులో షుగర్ సిరప్ని బాగా అప్లై చేసుకోవాలి. ఇలా బాగా పెట్టిన తర్వాత దీని పైన లేయర్ పైన మనం ఇప్పుడు విపిన్ క్రీమ్ని పెట్టాలి. చూడండి అన్ని వైపులో ఈవెల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని వైపులో ఈజీగా పెట్టుకోవచ్చు. అంటే ఇలా మనం ఇలా స్పాచులతో అన్ని వైపులో కవర్ చేసుకోవాలి మొత్తం ఇలా విపిన్ క్రీమ్తో. ఇలా అంత బాగా ఈక్వల్గా చేసి మనం ఇలా అన్ని సైడ్స్లో మనం ఇలా నేను కేక్తో ఈజీగా ఇలా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి దీనిపైన నేను కొంచెం చాక్లెట్ ఉండే నా దగ్గర, డార్క్ చాక్లెట్లో ఇలా విపిన్ క్రీమ్లో కలిపి నేను ఇలా పైన ఫ్లవర్స్గా వేస్తున్నానండి. ఒకవేళ మీరు ఈ విపిన్ క్రీమ్తోనే మీరు ఫ్లవర్స్గా అయినా చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత దీనిపైన నేను కొన్ని స్ప్రింకల్స్ వేస్తున్నానండి. మీరు డార్క్ చాక్లెట్ అయినా వేసుకోవచ్చు. నేను పైన ఏమో స్ప్రింకల్ వేసి సైడ్స్లో ఏమో డార్క్ చాక్లెట్ని ఇలా క్రష్ చేసి వేశాను. ఇలా స్ప్రింకల్స్ వేస్తే పిల్లలకు బాగా నచ్చుతుందని ఇలా పైన స్ప్రింకల్స్ వేశాను. ఒకవేళ మీరు డార్క్ చాక్లెట్ అయినా గ్రేట్ చేసి అయినా వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ని ఇలా గ్రేట్ చేసి సైడ్లోకి ఇలా బాగా సైడ్లో నుంచి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, చాక్లెట్ టేస్ట్ వస్తుంది దీనిలోంచి. చూడండి ఎంత బాగా కుదిరిందో. సింపుల్గా మీరు ఇలా డెకరేట్ చేయకుండా నార్మల్గా విపిన్ క్రీమ్ అప్లై చేసైనా చేసుకోవచ్చు.
టెక్స్చర్ మాత్రం అదే వస్తుంది, టేస్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. చూడండి ఇప్పుడు మనం 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను. కట్ చేస్తేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా సాఫ్ట్గా, స్పాంజీగా, చాలా క్రీమీగా, చాలా బాగుంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా బర్త్డేస్కైనా న్యూ ఇయర్కైనా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, టెక్స్చర్ అయితే సూపర్గా కుదిరిందండి. మన దగ్గర టైం ఉంటే చాలండి, ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. మీరు చేయడం అయితే సింపుల్, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. అచ్చం బేకరీలో కొన్నట్టు ఉంటుంది. అస్సలు మీరు చేశారంటే నమ్మరు, అంత ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చిందండి. చాలా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తినేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.